గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 1Bలో మనం రోమన్ నెంబర్ 2లో 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు సెకండ్ వన్లో ఫస్ట్ వన్ చేద్దాం. సొల్యూషన్. సో గివెన్ z is equal to 3 minus 5y అయితే షో దట్ z cube minus 10z square plus 58z minus 136 is equal to 0. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఇక్కడ ఆ 3ని ఇటు తీసుకొచ్చేద్దాం. z-3 ఈజ్ ఈక్వల్ టు -5y. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేయగా సో z-3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -5y హోల్ స్క్వేర్. అగైన్ ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసినట్లయితే z² ప్లస్ 3 స్క్వేర్ 9 minus 2ab 2 into 3 into 6z is equal to so minus square plus 5 square 25 I square minus 1 minus 25. ఆ -25ని ఉతలు తీసుకొచ్చినట్లయితే z² minus 6z minus 25 ఇటు వచ్చి plus 25 plus 9 plus 34 is equal to 0. మనం ఈ సమీకరణాన్ని యూజ్ చేసుకొని ఈ మొత్తం విలువ 0 అనేటువంటి ఈ సమీకరణాన్ని యూజ్ చేసుకొని ఆయన ఇచ్చినటువంటి ప్రాబ్లంని ప్రూవ్ చేద్దాం. సో ఆయన ఇచ్చినటువంటి ప్రాబ్లంని ఇలా తీసుకుందాం. z³ minus 10z square plus 58z minus 136 is equal to సో మనకి z² గురించి తెలుసు, z³ విలువ తెలియదు కాబట్టి దీన్ని ఇలా రాద్దాం. z ఇంటూ z² minus 6z plus 34. సో స్టెప్ నెంబర్ 1 ఇలా రాసిన తర్వాత ఇప్పుడు చూద్దాం. z ఇంటూ z² z³ ఓకే, మొదటి టర్మ్ వచ్చేసింది. z ఇంటూ -6z -6z² కానీ ఇక్కడ ఎంత ఉందండి అంటే -10z² ఉంది. ఇక్కడ -6z² వచ్చింది కాబట్టి -4z². ఇప్పుడు ఈక్వేషన్ మీకు ఎప్పుడు కూడా ఇక్కడ మనం రాసినటువంటి పదాలు పైన ఎడమ చేతి వైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కోయిన్సైడ్ అవుతూ ఉండాలి మనకి. సో -6z² -4z² -10z². ఇక్కడ నెక్స్ట్ గమనించినట్లయితే సో z ఇంటూ 34 సో 34z. సో ఇక్కడ 34z ఉంది. మన ప్రాబ్లంలో ఎంత ఉందండి అంటే 58z ఉంది. దీన్ని ఇక్కడ ప్లస్ 24z అని రాద్దాం. మళ్ళీ చూడండి 34z ప్లస్ 24z 58z. నెక్స్ట్ కాన్స్టెంట్ యాజ్ యూజువల్గానే రాసేయండి -136. ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు z ఇంటూ z² -6z ప్లస్ 34. ఇక్కడ -4 కనుక కామన్ తీసినట్లయితే z². సో ప్లస్ ఇంటూ మైనస్ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి -24లో 4 కామన్ తీసినట్లయితే 6z, మళ్ళీ మైనస్ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ప్లస్. సో 136లో కనుక 4 కామన్ తీసినట్లయితే 34. దిస్ ఈజ్ ఈక్వల్ టు z ఇంటూ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈక్వేషన్ 1లో z² -6z ప్లస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుసు కాబట్టి z into 0 minus 4 into 0 and hence that is equal to 0. Next క్వశ్చన్ నెంబర్ 3. షో దట్ ద కాంప్లెక్స్ నెంబర్స్ 2 - i by 1 - 2i హోల్ స్క్వేర్ అండ్ -2 - 11i by 25 ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. సో ఇచ్చిన రెండు
ఒక వరుస మార్చి రాస్తాను. 2 మైనస్ 11i బై 25. ఇంకోటేమో 2 మైనస్ i బై 1 మైనస్ 2i హోల్ స్క్వేర్. సో ఈ రెండిటిని కూడా కాంప్లెక్స్ కాంజుగేట్స్ అని మనం ప్రూవ్ చేయాలి. ఒకదాన్ని Z1 అనుకుందాం, రెండో దాన్ని Z2 అనుకుందాం. సో లెట్ Z1 ఈజ్ ఈక్వల్ టు, సో వీ నో దట్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్స్. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ సైన్ బిఫోర్ ద I. సో లెట్స్ కన్సిడర్ Z2. Z2 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ i బై, సో 1 మైనస్ 2i హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే 1 స్క్వేర్ 1, సో 2i హోల్ స్క్వేర్, సో 4i స్క్వేర్, సో మైనస్ 4 మైనస్ 2ab, 2 ఇంటూ 2 4i. సో Z2 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ i బై, సో 1 మైనస్ 4 మైనస్ 3 మైనస్ 4i. అగైన్ ఇది మళ్ళీ స్టాండర్డ్ ఫామ్లో లేదు, విచ్ ఈజ్ నాట్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. సో మైనస్ 3 మైనస్ 4i సైన్ మార్చి బోత్ సైడ్స్ అప్లై చేద్దాం. మైనస్ 3 ప్లస్ 4i బై మైనస్ 3 ప్లస్ 4i. న్యూమరేటర్లో 2 ఇంటూ మైనస్ 3, సో మైనస్ 6, 2 ఇంటూ 4i ప్లస్ 8i, మైనస్ i ఇంటూ మైనస్ 3 ప్లస్ 3i, మైనస్ i into 4i, so 4 minus 1 into 4 minus 4, I into I square, so plus 4 by, so మళ్ళీ సేమ్ ఫార్ములా, a plus ib into a minus ib is a square plus b square, 3 square plus 4 square. This is equal to minus 6 plus 4 is minus 2 and 8i plus 3i is 11i. ఇక్కడ సో మైనస్ 3 హోల్ స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, సో 9 ప్లస్ 16 25. సో మైనస్ 2 మైనస్ 11i బై 25 అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్ మనం Z1 అని పేరు పెట్టినట్లయితే, ఇప్పుడు Z2 ఏమైందండి అంటే మైనస్ 2 ప్లస్ 11i బై 25. అంటే ఈ రెండింటికి సైన్ ఎక్కడ తేడా ఉందండి అంటే I దగ్గర ఇమాజినరీ పార్ట్ దగ్గరే వేరియేషన్ ఉంది కాబట్టి ఇది మొదటిదానికి ఏమవుతుందండి అంటే కాంజుగేట్. సో కాంజుగేట్ని మనం బార్ అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. సో ఇప్పుడు Z2 ఈజ్ ఈక్వల్ టు Z1 బార్. దేర్ ఫోర్ గివెన్ నెంబర్స్ ఆర్ సో కాంజుగేట్స్ టు వన్ అనదర్, కాంజుగేట్స్ టు వన్ అనదర్. సో ఇది ఈ ప్రాబ్లం నెంబర్ 3. ఫస్ట్ ప్రాబ్లం, so x minus iy whole to the power of 1 by 3, x minus iy whole to the power of 1 by 3 is equal to a minus ib. Show that x by a plus y by b is equal to 4 into a square minus b square. ఇక్కడ x minus iy whole to the power of 1 by 3 is equal to a minus ib. సో ఇక్కడ క్యూబ్ రూట్ అంటాం దీన్ని. ఈ క్యూబ్ రూట్ పోవటం కోసం క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇరువైపులా ఘనం చేయగా చేసినట్లయితే ఎక్స్ మైనస్ ఐవై హోల్ క్యూబ్ ఇంటూ 1/3, ఆ 3 1/3 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏ మైనస్ ఐబి హోల్ క్యూబ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఆల్ఫా మైనస్ బీటా హోల్ క్యూబ్. ఆల్ఫా మైనస్ బీటా హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ 3 ఆల్ఫా బీటా స్క్వేర్ మైనస్ బీటా క్యూబ్, మైనస్ బీటా క్యూబ్. ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేసినట్లయితే ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్ఫా బదులు ఏ, బీటా బదులు ఐబీ ఉన్నాయి, ఆ విలువను జాగ్రత్త ప్రతిక్షేపిద్దాం. ఏ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఐబీ ప్లస్ 3a ఇంటూ ఐబీ
whole square minus ib whole cube. This is equal to a cube minus, so I into 3a square b. ఇక్కడ I square అంటే -1 b square, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3ab square. మళ్ళీ I cube I into I square into I, సో -1 into I minus I, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ I into b cube. అలాగే x మైనస్ iy ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ వాస్తవ భాగాల్ని సపరేట్ చేసి రాద్దాం. కంబైన్, separate the real parts, then u cube minus 3ab square ఇది రియల్ పార్ట్. సో ఇమాజినరీ పార్ట్లోంచి మైనస్ ఐ కామన్ తీద్దాం. మైనస్ ఐ కామన్ తీసినట్లయితే 3a square b, సో మైనస్ b క్యూబ్. సో ఇప్పుడు ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని కంపేర్ చేద్దాం. కంపేర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. కంపేర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. సో ఇక్కడ రియల్ పార్ట్ x ఇజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్ కామా y ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్ b మైనస్ b క్యూబ్. ఇప్పుడు దీన్ని ఏ చేత డివైడ్ చేద్దాం. x బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ బై ఏ అంటే ఏ స్క్వేర్ మైనస్ 3ab స్క్వేర్ బై ఏ 3b స్క్వేర్ కామా ఇక్కడ దీన్ని b చేత డివైడ్ చేద్దాం. y బై b ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ b క్యాన్సిల్ అయిపోయి 3a స్క్వేర్, b క్యూబ్లో ఒక b క్యాన్సిల్ అయిపోయి మైనస్ b స్క్వేర్. ఇప్పుడు మన ప్రాబ్లంలో అడిగింది ఏంటండి అంటే, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x బై ఏ ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు, సో x బై ఏ స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ ప్లస్ y బై b 3a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. దీన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ అంటే 4a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే మైనస్ 4b స్క్వేర్. రెండింటిలోంచి 4 కామన్ తీసినట్లయితే, సో ఏ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్లోంచి 4 బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ మైనస్ b స్క్వేర్లోంచి 4 కామన్ తీసాం కాబట్టి మైనస్ b స్క్వేర్. ఇది ఈ ప్రశ్నకి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. Find the least positive integer and satisfying. Let's do the second one, it's better. 1 plus I by 1 minus I whole cube minus 1 minus I by 1 plus I whole cube is equal to x plus iy. Then find the values of x and y. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని సింప్లిఫై చేద్దాం. 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ 1 ప్లస్ ఐ బై 1 ప్లస్ ఐ అని రాద్దాం. ఇరువైపులా దాన్ని కాంజుగేట్ చేత మల్టిప్లై చేసాం, లేదా రెగ్యులర్ వర్డ్ రేషనలైజ్ అని ఆయన భావించుకోండి. 1 మైనస్ ఐ బై 1 ప్లస్ ఐ ఇంటూ 1 మైనస్ ఐ బై 1 మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఇక్కడ 1 ప్లస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, అలాగే 1 ప్లస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ బై మళ్ళీ అదే ఫార్ములా ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 1 minus I into 1 minus I is 1 minus I whole square by 1 plus I into 1 minus I 1 square plus 1 square is equal to x plus iy. Implies
ఇక్కడ మళ్ళీ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేసినట్లయితే 1 స్క్వేర్ 1 i స్క్వేర్ -1 ప్లస్ 2ab 2i by 1 square plus 1 square is 2 and here whole cube is given. Whole cube minus same ఇక్కడ 1 square plus I square and minus 2i by 2 whole cube is equal to x plus iy. సో ఇక్కడ గమనించినట్లయితే +1 -1 క్యాన్సిల్ అయింది, 2/2 అంటే 1. సో ఐ క్యూబ్ మైనస్ ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అయితే -2 క్యాన్సిల్ అయిపోయి -i హోల్ క్యూబ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x plus iy. నౌ I cube is equal to -i. Here minus into minus plus. Malli I cube is -i is equal to x plus iy. So -i is equal to -2i is equal to x plus iy. ఇక్కడ రియల్ పార్ట్ ఏం లేదు కాబట్టి దీన్ని 0 అని రాద్దాం. సో 0 - 2i is equal to x plus iy. Therefore x is equal to 0, y is equal to -2. ఇది ఈ ప్రశ్నకి సమాధానం. Third one, find the real values of theta in order that 3 plus 2i sin theta by 1 minus 2i sin theta is a real number, purely imaginary number. ఇక్కడ రియల్ నెంబర్ అనే పదం వినపడుతుంది అంటే అందులో ఇమాజినరీ పార్ట్ లేదు అని అర్థం. ఇమాజినరీ పార్ట్ లేదు ఇంప్లాయిస్ ఇమాజినరీ పార్ట్ ఈజ్ 0. సెకండ్ కేస్ ప్యూర్లీ ఇమాజినరీ, దట్ మీన్స్ ఓన్లీ ఇమాజినరీ పార్ట్ presented there. సో నో రియల్ పార్ట్ ఈజ్ presented there, దట్ ఇంప్లాయిస్ రియల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో రెండు కేసెస్లో వీ విల్ డూ దిస్ ప్రాబ్లమ్ ఇన్ దీస్ 2 cases. సో రైట్ హియర్ లెట్ z ఈజ్ ఈక్వల్ టు, so this is equal to 3 plus 2i into sin theta by 1 minus 2i sin theta into both sides denominator we got complex number, so we will do that rationalization. 1 plus 2i into sin theta by 1 plus 2i into sin theta. So do the ordinary multiplication. So 3 into 1 3 plus 3 into 2 6i sin theta. So 2i into 1 2i sin theta. Again 2 into 2 4i into I square. So minus 4 sin theta into sin theta sin square theta divided by, again same formula, a minus ib into a plus ib, a square plus b square, so 1 square plus 2 sin theta whole square. This is equal to, now real parts, do separation of real parts, 3 minus 4 sin square theta plus 6i plus 2i sin theta implies 8i sin theta by, so 1 square 1 plus 2 square 4 sin square theta. So let's express this one in the form of a plus ib. So 3 minus 4 sin square theta by 1 plus 4 sin square theta plus I into 8 sin theta by 1 plus 4 sin square theta.
So case number 1, z is real number. So z is real number means only real part presented, there is no imaginary part. So imaginary part is equal to 0, implies imaginary of z is equal to 0. ఇక్కడ గమనించినట్లయితే ఇమాజినరీ పార్ట్ 8 sin theta by 1 plus 4 sin square theta is equal to 0. సో ఫ్రాక్షన్ 0 అయిందంటే ఆటోమేటిక్గా న్యూమరేటర్ 0, sin theta is equal to 0. సో sin theta is equal to 0, theta is equal to 0 degrees, or you can write general solution n pi. Set of all multiples of pi, sin 0, sin pi, sin 2 pi, all multiples of pi, sin is 0. Next, case 2. Z is purely imaginary. Z is purely imaginary. So purely imaginary implies real part of Z is equal to 0. Now real part of Z is equal to 0 implies 3 minus 4 sin square theta by 1 plus 4 sin square theta is equal to 0. మళ్ళీ ఒక ఫ్రాక్షన్ 0కి ఈక్వల్ అయిందంటే న్యూమరేటర్ 0కి ఈక్వల్ చేయండి. 3 minus 4 sin square theta is equal to 0. అటు తీసుకెళ్ళినట్లయితే పాజిటివ్ వాల్యూ 4 sin square theta is equal to 3. Sin square theta is equal to 3 by 4. So sin theta is equal to root of 3 by 4. So root 3 by root 4 is equal to 2. So 3 by 2, root 3 by 2 is sin 60. So sin pi by 3. So theta is equal to pi by 3. Or so 2n pi plus or minus pi by 3. సో ఇది ఆ ప్రశ్నకి ఆన్సర్. సో లాస్ట్ ప్రాబ్లం. Find the real values of x and y if x minus 1 by 3 plus I plus y minus 1 by 3 minus I is equal to I. So find the real values of x and y. Now you see here, implies x minus 1 by 3 plus I into 3 minus I by 3 minus I plus y minus 1 by 3 minus I into 3 plus I by 3 plus I is equal to I. Implies multiplication చేసినట్లయితే సో 3 into x minus 1 minus I into x minus 1 by again 3 square plus 1 square plus so y into 3 plus I 3 into y minus 1, we will write like that. 3 into y minus 1 plus I into y minus 1 by 3 square plus 1 square is equal to I. Again, this implies so 3 into x minus 1 minus I into x minus 1
by 3 square plus 1 10 plus 3 into y minus 1 plus I into y minus 1 by 10 is equal to I. సో ఈ 10 అటువైపు తీసుకెళ్ళినట్లయితే 3 into x minus 1 minus I into x minus 1 plus 3 into y minus 1 plus I into y minus 1 is equal to 10I. So this implies రియల్ పార్ట్స్ని కనుక సపరేట్ చేసినట్లయితే ఇది ఇక్కడ, సో 3 into x minus 1 plus y minus 1, ఇక్కడ ప్లస్ I కామన్ తీసినట్లయితే y minus 1 మైనస్ x plus 1 is equal to 10I. ఇప్పుడు రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ కంపేర్ చేసినట్లయితే రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్, సో ఇక్కడ x ప్లస్ వై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, అక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. సో దీని నుంచే x plus y minus 2 is equal to 10. So y is equal to 2 minus x. So put in 1. Then in the place of y you write 2 minus x. 2 minus x. So minus x plus 2 minus x is equal to 10. So minus 2x is equal to 8. X is equal to 8. ఇక్కడ నుంచి x is equal to minus 8 by 2, that is equal to minus 4. అలాగే from 1, so minus x plus y is equal to 0. So 4 plus y is equal to 10. Implies y is equal to 6, therefore x is equal to minus 4 and y is equal to 6. So that is the end of that exercise. Exercise 1b has been finished, and next we are going to discuss about modulus of a complex number. Modulus of a complex number. Suppose z is equal to a plus ib is a complex number. A plus ib అనేటువంటి complex number, when we are using that word a plus ib, and most importantly we can remember this a plus ib is nothing but an ordered pair a comma b. Suppose దీన్ని ఇక్కడ దీన్ని రియల్ యాక్సిస్ అని పిలుస్తాం, దీన్ని ఇమాజినరీ యాక్సిస్ అని పిలుస్తాం, దీన్ని ఆర్గాన్డ్ ప్లేన్ అని పిలుస్తాం, ఇది ఆరిజిన్. సో ఏ కామా బి అనేటువంటిది ఫస్ట్ కోఆర్డినేట్లో ఉన్నటువంటి పాయింట్. ఆరిజిన్ అంటే మనకి తెలుసు 0,0. ఇక్కడ ఈ మాడ్యులస్ అనేటువంటి దాన్ని ఎలా రాస్తామండి అంటే మాడ్ జెడ్ అని రాస్తాం. మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, so distance of this a comma b from origin, so that is equal to root of a square plus b square. So a square plus b square. So a simple point to remember always is modulus is nothing but distance. When we are using that word modulus as well as distance, this value never be negative. This value never be negative. This point must be in your mind. So mod z is equal to root of a square plus b square. So complex number ఏ ఫామ్లో అయినా ఉన్నాయి, a plus ib లేదా a minus ib లేదా minus a plus ib లేదా minus a minus ib. సో ఏ ఫామ్లో ఉన్నా కానీ ఆరిజిన్ నుంచి దానికి ఉండేటువంటి డిస్టెన్స్ మారదు, కాబట్టి ఈ ప్రతి సందర్భంలోనూ mod z is equal to root of a square plus b square. So
ఇది మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం z ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఐబి అనేటువంటిది కాంప్లెక్స్ నెంబర్. ఈ కాంప్లెక్స్ నెంబర్ని ఆర్డర్ పేరుగా రాసినట్లయితే a కామా b. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ మామూలుగా జనరల్గా కోఆర్డినేట్ జామెట్రీలో దీన్ని x యాక్సిస్ y యాక్సిస్ ఇది ఆరిజిన్ అంటాం. బట్ హియర్ అక్కడ మనం కోఆర్డినేట్ సిస్టమ్ అనే పేరు పిలుస్తాం. ఇక్కడ ఈ హారిజాంటల్ లైన్ రియల్ యాక్సిస్ అంటాం, ఈ వర్టికల్ లైన్ ఇమాజినరీ యాక్సిస్. ద వర్డ్ ఆరిజిన్ ఈజ్ కామన్ and this plane is called as Argand plane. So every complex number is an ordered pair, and hence every ordered pair is a point, and every point in the Argand plane will give you a complex number. So this is the relation between that ordered pair and point. So a point is nothing but an ordered pair, and every ordered pair is uniquely represented by a point. And most importantly, these are the topic. So modulus of a complex number is nothing but distance of that point from origin, that is denoted by mod z is equal to root of a square plus b square. So most importantly here, so if a complex number is of the form a plus ib or a minus ib or minus a plus ib or minus a minus ib, the modulus value does not changes. Z is equal to root of a square plus b square. So ikkada note 2 we shall discuss. Now Z is equal to a plus ib, Z bar is equal to a minus ib, complex conjugate. Now Z into Z bar is equal to a plus ib into a minus ib, that is equal to a square plus b square. And you can see here mod z is equal to root of a square plus b square. Squaring on both sides you can have mod z whole square, and we can write this is also as mod z bar whole square. So this is the relation connecting between the modulus as well as conjugate of a complex number. So you can remember this point, z into z bar is equal to z bar into z is equal to mod z square, that is equal to mod z bar whole square. Okay, it's enough. For next class we will discuss about the mod amplitude form or polar form of a complex number, then followed by this Argand plane, and maybe some figures we will discuss in the next class.